నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, లేకపోతే మారినటువంటి జీవనశైలి వల్ల అల్సర్లు, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి విపరీతంగా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా వాటన్నిటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి, పరిష్కార మార్గాలు, అలాగే అందుబాటులో ఉన్నటువంటి సరైనటువంటి మందులేంటి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. సో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఈ మధ్యన ఎంతలా పెరిగిపోయాయో, గట్ హెల్త్ మీద ఫోకస్ పెట్టండి అనేటువంటి మాట కూడా విపరీతంగా పెరిగింది. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి మార్పులు కావచ్చు, పెరిగినటువంటి పేషెంట్ల నెంబర్ ఏం చెప్తోంది డాక్టర్? అసలు గతంలో కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే గ్యాస్ ట్రబుల్ వచ్చేది, ఈ పేగుపోత లాంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ విద్యార్థులకు, అది కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఈ గ్యాస్ ట్రబుల్ చాలా అధికంగా వస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి ఇంత అంత కాదు. వాళ్ళు హాస్టల్లో ఉండటం, సరైన ఆహారపు వసతి లేకపోవటం, తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 దాకా చదువు. ఆ టీచర్లు ఏంటంటే ఆ కార్పొరేట్ కళాశాలకు ర్యాంకులు రావాలనే తపనతో ఇక వీళ్ళని కేవలం పుస్తకాల పురుగుల్లా చేస్తారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు ఇక అక్కడికి వెళ్తే నీకు నీట్ పరీక్షలో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ రావాలి, ఐఐటీలో నీకు సీట్ రావాలని చెప్పి వాళ్ళకి లక్ష్యాలు, టార్గెట్లు పెట్టి ఈ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. రాకపోతే అమ్మ ఏమంటుందో, నాన్న ఏమంటుందో, రాకపోతే ఇప్పుడు వాళ్ళకి రాకపోయినందుకు కాదు, పక్కవాడు ఇంటి పక్కవాడికి సీట్ వచ్చింది, లేకపోతే ఈయనతో పాటు ఆ కార్పొరేట్ కళాశాలలో చదివిన వాడికి సీట్ వచ్చింది, ఎరా ఆడికి వచ్చింది నీకెందుకు రాలేదంటారేమో అమ్మ నాన్న అంటుందేమో, లేదా చిన్నపుచ్చుకుంటాడు, వాడికి వచ్చింది వీడికి రాలేదు. అందువల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి ఎంటుకలు ఊడిపోతున్నాయి, ముఖం మీద మొటాలు వస్తున్నాయి. ఇక గ్యాస్ ట్రబుల్, ఈ గ్యాస్ ట్రబుల్ అనేది అందరినీ బాధిస్తూ ఉంది. చిన్న పిల్లలు, మధ్య వయసు వారు, వృద్ధులు అందరినీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంది. ఇది భారతదేశంలో అందరికీ వస్తూ ఉంది. కాకపోతే దక్షిణ భారతదేశంలో మనం తిన్నంత కారం ఎక్కడా తినరు, ఎవ్వరూ తినరు. ఈ మనం పండించే మిరపకాయలు మనకే సరిపోతూ ఉన్నాయి. అది ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతము, గుంటూరు, పల్నాడులో ఈ మిరపకాయ వినియోగం చాలా అధికంగా ఉంటుంది. అట్లాగే మనం మాంసాహారం వండుకున్నప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా గ్రామీణ వాతావరణంలో కళ్ళంటే నీళ్ళు కారాలి, ముక్కంటే నీరు కారాలి, తింటే మాంసాహారం తింటే అంటే నాలుక మండాలి, నశాలానికి అంటాలి. ఏంటి సప్సప్గా తింటే ఏమి కిక్ వస్తుందిరా, ఆ కళ్ళంటే నీళ్ళు రావాలి, నాలుక మంట. ఈ విధంగా ఘాటు, ఎన్ని రకాల ఘాటు అంటే దాంట్లో పచ్చిమిరపకాయ వేస్తారు, మళ్ళీ కారం వేస్తారు, అయిన తర్వాత మళ్ళీ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పెప్పర్ కూడా, ఇవి మిరియాల పొడి, ఇన్ని వేసేసరికి దట్టంగా ఆ మసాలా దెబ్బకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఇంకా చెడు అలవాట్లు కూడా గ్యాస్ ట్రబుల్కి కారణభూతమవుతుంది. ధూమపానము, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల ప్రభావం వల్ల దాంట్లో ఉండే నికోటిన్ అనేది మనకు హాని చేస్తుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, పేగుపోత వస్తుంది. ఎవరైనా దీనికి బానిస అయ్యారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను మానాలనుకుంటే దీనికి ఒక కొత్త ట్యాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. పొగాకు ఉత్పత్తులను మీ నుంచి దూరం చేయటానికి ఒక ట్యాబ్లెట్ పేరు బూప్రాన్, PUPRON XL 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళబోరు. అందుకేం చేయాలంటే ఇంట్లో ఉండే భార్య మీ ఆయనకి చెప్పి ఒప్పించి ఈ బూప్రాన్ ఎక్సెల్ ట్యాబ్లెట్లు వాడండి అని చెప్తే
వాళ్ళు వాడితే ఈ గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలే కాదు, సర్వరోగాలకి కారణం ఈరోజు ఈ ధూమపానమే. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, కాళ్ళకు రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళవేళ్ళు కుళ్ళిపోవటం, కాలు తీసేయవలసిన పరిస్థితి. ఇంకోటి, లైంగిక పటుత్వము కూడా పురుషులలో నశించడానికి గల కారణమే ధూమపానం. ఎందుకంటే పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాలు కుచించుకుపోయి మూసుకుపోయి ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల భార్యాభర్తలు దాంపత్య జీవితము కూడా అనుభవించలేని పరిస్థితికి దారితీస్తుంది. అట్లాగే మద్యపానం. చిన్న వయసులోనే కొంతమంది ఏదో ఆకతాయిగా మొదలు పెడతారు, ఎవడో ఫ్రీగా ఉచితంగా పోయిస్తాడు, ఆడెవడో పోయిస్తున్నాడని మొదలెడతారు, దానికి బానిస అయిపోతారు. ఈ మద్యపానం ఏ రకమైనా సరే, బీరు, బ్రాందీ, విస్కీ, కళ్ళు, సారా ఏది తాగినా దానివల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కొంతమంది చెప్పుకుంటుంటారు, నేను కాస్ట్లీ తాగుతాను, స్కాచ్ తాగుతాను, నేను అమెరికా నుంచి తెచ్చుకున్నది తాగుతానంటే ఏది తాగినా అది అమెరికా మందైనా దాంట్లో ఉండేది ఆల్కహాలే కనుక ఏమీ మిమ్మల్ని రక్షించదు. కనుక ఈ దురలవాట్లు, మన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ రకరకాలుగా వస్తుంటుంది. కొంతమందికి ఛాతీలో మంట, ఛాతీలో నొప్పి, అది చూడటానికి హార్ట్ అటాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రాత్రిపూట ఛాతీలో మంట వస్తే అది హార్ట్ అటాకా గ్యాస్ ట్రబులా ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న చిట్కా, ఇది సులభంగా తెలుసుకోవచ్చు. మీకు మంట నొప్పితో పాటు ఆయాసము, చెమట ఉంటే అది హార్ట్ అటాక్. చెమట పట్టలేదు, ఆయాసం లేదు, అది గ్యాస్ ట్రబుల్. తర్వాత పొట్టలో గుడగొడలు మొదలవుతాయి. అవి మనకు బయట పక్కనోడికి కూడా వినపడతాయి. వాళ్ళకి వినపడటమే కాదు, పక్కన కూర్చున్నవాడికి కూడా పేగులు కోస్తుంటాయి. తర్వాత వాసనతో, దుర్గంధంతో కూడిన అపానవాయువు, దీన్నే పిత్తులు అంటారు. అది ఒక రకంగా మనకి చాలా ఇబ్బందికరం. ఏదన్నా సమావేశ మందిరానికి వెళ్ళాం, మీటింగ్ జరుగుతూ ఉంది, అక్కడ వాసన దుర్గంధంతో ఈ శబ్దాలతో అపానవాయువు వస్తే ఎటువంటి ఇబ్బందికి గురవుతారో ఇంక వర్ణనాతీతం. ఇక కొంతమందికి పొట్టలో మంట, ఈ మంట ఏదైనా తింటే తాగితే తగ్గుతుంది. ఇంకా కొంతమందికి ఈ జీర్ణశక్తి మందగించిపోతుంది, కొంతమందికి వికారం ఉంటుంది. ఇక ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పుల్లటి తేపులు వస్తాయి. ఆ పుల్లటి తేపులు హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చినట్టే ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాళ్ళు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటే, ఒకటి, లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ లోపల ప్రవేశపెడతారు, దాన్ని గ్యాస్ట్రోస్కోపీ అంటారు. అది చేస్తే లోపల ఏమైనా పుండు లాంటిది ఉన్నదా అనేది తెలుస్తుంది. అలాగే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే పిత్తకోశంలో రాళ్ళు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి గ్యాస్ ట్రబుల్ విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. నడువు నొప్పనో, మోకాళ్ళ నొప్పులనో, లేకపోతే తలనొప్పి, మైగ్రేన్, పార్శ్వ నొప్పి అని రోజు ఏదో మార్కెట్లో షాపులో దొరికిన మందులు సొంత వైద్యం చేస్తుంటారు. ఈ నొప్పి ట్యాబ్లెట్ల ప్రభావం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ బాగా వస్తూ ఉంటుంది. సొంత వైద్యం చేసుకోవటం మంచిది కాదు. ఇప్పటి వరకు రకరకాల మందులు వాడేసి ఉంటారు. ఎన్ని మందులు వాడినా పొగ తాగటం మానకుండా, మద్యము మానకుండా, ఆహారపు అలవాట్లు మానకుండా కేవలం మందులను నమ్ముకుంటే ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యం. ఉదయం 8-9 మధ్యన టిఫిన్ చేయాలి, 12-1 గంట మధ్యలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఏదో ఒకటి అల్పాహారం తీసుకోవాలి, రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం పూర్తి చేయాలి. ఇంకా 6-7 మధ్యలో తింటే ఇంకా మంచిది. జపాన్ దేశంలో 6 గంటలకు వాళ్ళ భోజనమే పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఆ పట్టణాల్లో మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ, ఇప్పుడు 12 గంటలకు వాళ్ళు స్కీమ్ పెడతారు, సగం రేటుకే బిర్యానీ, 12ంటికి ప్రవేశం, బయటికి వెళ్ళేది 4,
మరి ఆ సమయంలో బిర్యానీలు తింటే గ్యాస్ ట్రబుల్ రాక ఏముంటుంది? మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దానికి పరిష్కారం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. దానివల్ల కూడా పరిష్కారం అవుతుంది. ఇటువంటి తరుణంలో మీరు ఎన్నో మందులు వాడి ఉంటారు, అయినా తగ్గలేదు. ఆ ట్యాబ్లెట్ వేస్తే పని జరుగుతుంది, లేకపోతే మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అటువంటి తరుణంలో లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు. దీని పేరు ఎస్గేర్ 40. దీన్ని సాధారణ మోతాదులో ఉంటే పొద్దున్నే పరగడుపున ఒకటి వేసుకుంటే సరిపోతుంది. బాగా తీవ్రంగా ఉంది, ఇది వేసుకుని నిద్రపోండి. వేసుకున్న తర్వాత పడుకునే ముందు ఇది వేసుకుని పడుకోండి. తర్వాత ఇది ఒక 3 నెలల పాటు వాడవలసి ఉంటుంది. అయితే చాలామంది ఇలాంటి మందులే వాడి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. మనం ఏదో వాడినప్పుడు తగ్గటం మళ్ళీ మానేసి నాకు రావటం కాదు. నాకు శాశ్వత పరిష్కారం కావాలని ఎవరైనా కోరుకుంటారు. దానికి దీంతోపాటు మరొక దివ్య ఔషధం ఉంది. ఈ రెండు కలిపి వాడాలి. ఓకే, దీని పేరు లాఫెరిన్ బీసీ. ఇది ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి వాడితే చాలామంది వాడారు. అయ్యా ఇంతకుముందు ఎన్నో మందులు వాడాం, మీరు చెప్పిన విధంగా ఎస్గేర్ 40, లాఫెరిన్ బీసీ రెండు కలిపాం, ఇవి వాడిన తర్వాత మాకు హాయిగా ఉందండి, ఎంతో సంతోషంగా చెప్తున్నారు. కనుక మీరు ఈ ఎస్గేర్ 40ని, లాఫెరిన్ బీసీ రెండింటిని వాడటం వల్ల ఇక దీని ప్రయోజనం బాగా ఉంటుంది. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనికి ఎటువంటి అనర్థాలు లేవు. ఇతర మందులతో పాటు వీటిని కూడా వేసుకోవచ్చు. గుండె మందులు, షుగర్ మందులు, బీపీ మందులు, వాటన్నిటితో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇవి మీకు కావాలంటే మనము ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com. లేదు ఒక 3 ఫోన్ నంబర్లు చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో ఇంటికి పంపిస్తారు. 91000748191001 001074891 87703021 9502897374. కనుక దీర్ఘకాలికంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా పరిష్కారం లేదనే వారికి ఈ ఎస్గేర్ 40, లాఫెరిన్ బీసీ రెండు కలిపి వాడితేనే ప్రయోజనం లభిస్తుంది. వాడారు 3 నెలల్లో ఇక మళ్ళీ మందులు వాడకుండానే వాళ్ళు చక్కగా ఆనందంగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, లేకపోతే ఎసిడిటీలు ఉన్నాయి, అల్సర్లు ఉన్నాయి, పేగుపూతలు ఉన్నాయి, ఇలా పేరు ఏది ఉన్నప్పటికీ మనం గట్ హెల్త్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నట్టు అయితే ఇంతసేపు వచ్చినటువంటి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. దీంతో పాటుగా www.leehealthdomain.comకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మీకు అవసరమైనటువంటి ఈ సమస్యకు సంబంధించి మందులు అనేవి ఎస్గేర్ 40 కావచ్చు, లాఫెరిన్ బీసీ కావచ్చు, ఇవి అందులో దొరుకుతాయి. కాల్ చేయండి, మెడిసిన్స్ని తీసుకోండి, అది కూడా జాగ్రత్తగా వాడండి. Thank you so much for watching. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.